అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బాబు గారు పదవి చేపట్టినప్పటి నుంచి 2.5 సంవత్సరంలో శాంతి భద్రతలు ఎంతకు దిగజారిపోయాయో, ఎలా క్షీణించాయో అన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ముందుగా బాబు గారి డ్యాన్స్ ప్రోగ్రామ్తో ఈ యొక్క ప్రోగ్రామ్ ను ప్రారంభిద్దాం. మొదలు పెట్టండి మీ డ్యాన్స్ బాబు గారు. కానీ అన్న నీదే లేటు. మంగళని దొంగదాన లవ్వన్న జయరాజ లచ్చమ్మ నా కొవ్వన్న దియరాజ కోటమ్మ. బాబు గారు, మీరు అన్నట్టుగానే మీ కొవ్వు కరిగించే కాలం చాలా దగ్గరలో ఉంది. మీకు మీ పచ్చముఠాకు ఉన్నటువంటి కొవ్వంతా ప్రజలు కరిగించేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే నీ పచ్చముఠాలో ఉన్నటువంటి నాయకులందరూ పిచ్చి కుక్కల్లా రెచ్చిపోతున్నారు. నిన్నగాక మొన్నంటే 15వ తేదీ మల్లెల వెంకట రమణమూర్తి అనేటువంటి ఈ లుచ్చాగాడు టీడీపీ నాయకుడట. వీడు చేసినటువంటి అకృత్యం చూస్తే గనక అందరూ సభ్య సమాజం నిబ్బరపోతుంది. ఇటువంటి దుర్మార్గుడిని ఇంకా కూడా బాబు గారు వెనకేసుకొస్తున్నారంటే మరి బాబు గారు అన్నం తింటున్నారో లేక మరి ఏమి తింటున్నారో ఆయనకే తెలియాలి. ఈ యొక్క వెధవ చేసినటువంటి పనికి బాబు గారు వెనకేసుకొస్తున్నారంటే మరి మనం ఏం మాట్లాడాలో నాకేం అర్థం కావడం లేదు. బాబు గారు, కొంచెం శాంతి భద్రతల గురించి మీరు కొంత సొల్లు చెప్పండి. ముందు ఎవడైనా తప్పు చేసి ట్రాక్ చేయడం సెకండ్స్ లో పని తప్ప ఎవ్వడూ తప్పించుకోలేడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ బతుకు నువ్వు, నీ బతుకు జడ. ఏమన్నారు బాబు గారు? ఎవడైనా తప్పు చేస్తే ట్రాక్ చేసి పట్టుకుంటావా? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో. 15వ తేదీన సంఘటన జరిగితే మొన్న నువ్వు గుడివాడలో మీటింగ్ పెట్టి నిన్న ఒక సంఘటన జరిగిందని చెప్తున్నావంటే నీది మనిషి జన్మ కాదు. ఒక్కసారి విను. గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేసిన అమానవీయ ఘటనలో నిందితుడైన టీడీపీ నేత మల్లెల మూర్తిని అరెస్ట్ చేశారు నగరంపాలెం పోలీసులు. మహిళపై తన కుటుంబ సభ్యులు ట్రాన్స్జెండర్ తో దాడి చేయించి వివస్త్రను చేయించాడు టీడీపీ నేత మల్లెల మూర్తి. ఈ నెల 15వ తేదీ రాత్రి గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దాడి చేసిన మహిళను వివస్త్రను చేశారు ట్రాన్స్జెండర్లు. కృష్ణబాబు కాలనీకి చెందిన మహిళ తన ఇంటి ముందు ఉన్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకోవడంతో గొడవ జరిగింది. మోటార్ తొలగించాలని 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని కుటుంబ సభ్యులు మహిళతో వాగ్వాదానికి దిగారు. ఆమెను కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతున్న సమయంలో మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టారు. రోడ్డుపై అంతా చూస్తుండగానే ఆ మహిళ దుస్తుల్ని చించేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మల్లెల వెంకట రమణమూర్తి గాడు అనేటువంటి పచ్చ దుర్మార్గుడు, పచ్చ కిరాతకుడు ఎటువంటి దారుణానికి ఒడిగట్టాడు. మరి బాబు గారు ఈ విషయాన్ని ఎలా వక్రీకరించి చెబుతున్నారో ఒక్కసారి ఆయన బాబు గారి దుర్మార్గపు మాటల్లో ఒక్కసారి విందాము. మొదలు పెట్టండి బాబు గారు మీ దుర్మార్గపు చేష్టలు. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలు ఇప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఏమన్నారు బాబు గారు? నీ యొక్క మల్లెల వెంకట రమణమూర్తి, అదే నీ పచ్చముఠ లోఫర్ గాడు ఏం చేశాడు? 15వ తేదీ, నిన్న కాదు చేసింది, వాడు చేసిన ఈ అకృత్యం 15వ తేదీ చేస్తే నువ్వు వాడేదో ఒలింపిక్స్ లో ఏదో సాధించినట్టుగా నువ్వు చెబుతున్నావంటే మరి నిన్ను ఏమన్నాలో నాకు అర్థం కావడం లేదు. ఇదే పని ఎవడైనా ప్రతిపక్షంలో ఉన్నవాడు, వైసీపీ వాడు గాని, ఏ కాంగ్రెస్ వాడు గాని ఇంకెవడన్నా చేసుంటే నువ్వు ఎన్ని గంటలు మాట్లాడిందివో నువ్వు. నీ బతుకొచ్చాడా? నీది ఒక బతుక అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ అంటున్నారు. బాబు గారు, మీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతకు దిగజారిపోయాయో అర్థమవుతుంది. ఇకపోతే బాబు గారు, మీరు ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు కొంచెం మీ సొల్లు మాటల్లో మాకు తెలియజేయండి. 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. బాబు గారు, మీరు చెబుతున్న అబద్ధాలన్నీ ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు. కర్రు కాల్చి ఎప్పుడు పిర్ర మీద వాత పెడతారు. మీరు సిద్ధముగా ఉండండి. నేను ఒకటే చెప్తున్నా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవడైనా తోక దిప్పి ఎక్కడైనా తప్పు చేసి
నడి బజార్లో నిలబెడతాను తప్ప ఎవరిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరిగా మీ ఇస్తున్నా. బాబు గారు మీరు చెప్పినట్టుగానే మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారు అన్ని తప్పులు కూడా ప్రజలు రాసుకుంటున్నారు. మిమ్మల్ని కూడా నడి రోడ్డు మీద గొడ్డలి పోసి నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి పదవి ఏ రోజైతే దిగిపోతారో ఆ రోజే మీరు వ్యవస్థలను చేసి ప్రజలందరూ కూడా వినియోగాలు తిలకించడమే కాకుండా మీ పిల్లలకు వాతలు పెట్టడము ఖాయముగా కనపడుతుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగులకు దగా చేశారు. బాబు గారు ఏమన్నారు? నిరుద్యోగులకు దగా చేశారా? ఎవరు చేశాడురా బాబు? నీ కొడుకు చేశారు, మోసం చేశారు. నిరుద్యోగ వృత్తుల్లో ఒక్క రూపాయన్న ఇచ్చావా? సిగ్గు, లజ్జ, మానము, అభిమానం ఉందా చంద్రబాబు నీకు? మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు? ఎంత? 3,000 రూపాయలు ఇస్తా. నేను వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఎవరికి ఇచ్చావు ఉద్యోగం? నీ యొక్క కార్యకర్తలకి, నీ పచ్చ ముఠాలకి ఇచ్చావని చెప్పి మీడియా పుంకాలై కూస్తుంది. యాప్ చంద్రబాబు, ఎందుకు ఇలాగ దుష్ప్రచారం చేస్తావు? నీ బతుకు చెడ, నీది ఒక బతుక అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. డిఎస్సీలో పెద్ద మోసం చేశామంట కదా. ఇది చూసిన తర్వాత భయపడిపోయి ఏం చేయాలన్న దిక్కుదోచకుండా బాబు గారు మీ అంత మోసగాడేవాడు ఈ ప్రపంచంలో ఉండడు. ఎలక్షన్ టైంలో ఓట్లు దండుకోవడానికి సూపర్ 6 తొక్కలో 6 అని చెప్పి నిరుద్యోగుల ఓట్లన్నీ దండుకొని వారికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 2.5 సంవత్సరాలైనా ఎవరికైనా ఒక్క పైసా ఇచ్చావా? నీ మోకము మండ అని ప్రజలందరూ అంటున్నారు బాబు గారు. అలాగే మీ యొక్క ప్రియతమ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సార్ చెప్పండి అయ్య గారి గురించి. నాకు తిక్కలేస్తే సీఎమైనా ఒకటే, సీఎమైనా పవన్ కళ్యాణ్ గారు మీకు తిక్కలు లేయాలేమో గాని మా బాబు గారికి ఇప్పుడు తిక్కలు లేచే ఉంటుంది. మీ గురించి ఏమంటున్నారు ఒక్కసారి వినండి. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలవేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్. బాబు గారు మీరు పవన్ కళ్యాణ్ గారిని 1 పైసా కొన్నారు, 5 పైసలు కొన్నారో మాకేం తెలుసు బాబు గారు మీ గురించి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే అత్తారింటికి వెళ్ళిపోతారన్నారట. అయినా మీరు పెళ్ళైనప్పటి నుంచి హైదరాబాద్ అత్తారింట్లోనే కదా ఉన్నది. అన్ని విషయాలు మాకు చెప్పండి. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అత్తారింటికి పోతారు తప్ప ఎక్కడికి పోలేదు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకుంటే అత్తారింటికి వెళ్ళిపోతానంటున్నారు బాబు గారు. మరి బాబు గారు 2029లో వచ్చేస్తానని తొడలు తరుస్తున్నారు. మరి దానికి మీరేమంటారు? కొంచెము చెప్పండి. మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడున్నా హోర్డింగ్స్ ఉన్నాయి. వచ్చి ఏం చేస్తారండి మీరు? మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి మీరు? నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు. అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్లు. సరే, వ్యక్తిగతంగా జనసేన పార్టీ ఎదగకూడదు, జనసేన పార్టీని చంపేయాలి, పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి, పవన్ కళ్యాణ్ భయపెట్టాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మీ ఇద్దరికి చెప్తున్నాను, రాజమండ్రి నుంచి 14 ఏళ్ల వయసులో దేశానికి సేవ చేయడానికి, సమాజానికి అండగా సేవ చేయడానికి నేను 14 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నాను. నేను 14 ఏళ్ల వయసులో నిర్ణయించుకున్నాను. అది ఒక మా అన్నయ్యకి తెలియదు, ఒక మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు. నేను రాజకీయాలను అర్థం చేసుకొని వచ్చాను. మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ అంటారు. అరే మీ కొడుకు ఏం తెలుసు అండి లోకేష్ గారికి? పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు. మీరు మీ అబ్బాయికి ఏం తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి? ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు మీరు. పవన్ కళ్యాణ్ గారు మీ అంత ఊసరవల్లి ప్రపంచంలో ఉండదు. అప్పుడే బాబు గారి సంఖ్య నాకుతారా? అప్పుడే
బాబు గారితో విభేదిస్తారు. ఇకపోతే బాబు గారి వారసత్వం గురించి, వారి కుమారుల గురించి, బాబు గారి గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్పండి. ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి. తండ్రి వారసత్వం అంటే ఏంటి? ఇంటి పేరు, తండ్రి రూపురేఖలు, తండ్రి DNA. పవన్ కళ్యాణ్ గారు కడుపుకి ఏం తిన్నారో నాకు అర్థం కావడం లేదు. బాబు గారి పుత్రరత్నానికి ఆయన తండ్రి యొక్క పోలికలు రాలేదా? DNA రాలేదా? ఏమి మాట్లాడుతున్నారు? మీకేమన్నా అర్థమవుతుందా? తండ్రి ఆస్తులు పాస్తులు, తండ్రి అనుభవం కొడుకు వస్తుందా? అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికా మేము జనసేన మీకు అవకాశం ఉంది? మీకు ముఖ్యమంత్రి గారు విజన్ 2020లో 2 కోట్ల ఉద్యోగాలు అంటే అప్పుడే సరదాగా చెప్పారు. నేను ఈ మధ్యన అడిగాను, ఇచ్చాపురంలో ఒకళ్ళని అడిగాను, ముఖ్యమంత్రి గారు నిరుద్యోగం పారదోలుతా ఉన్నారు కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, అదే విజన్ 2020 ఇంకా బాగా చేస్తారని చెప్పారు. మళ్ళీ ముఖ్యమంత్రి ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే రోడ్ సైడ్ బండాపి వాళ్ళ అబ్బాయి కూడా పక్కన ఉన్నాడు. ఆయన అడిగా, చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా, ఏమంటారంటే పెద్ద ఆయన చెప్పింది ఒకటే మాట అన్నారు, జీలకర్రలో కర్ర లేదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు, బాబు జాబులో జాబు లేదని చెప్పారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు జీలకర్రలో కర్ర ఉందో లేదో తెలియదు, బీరకాయలో నెయ్యి ఉందో తెలియదు, కానీ మీలో మాత్రము పస లేదు. బోత్ ఆర్ వేస్ట్ ఫెలోస్ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. అతని చరిత్ర, గొడ్డలి పార్టీ చరిత్ర మీరు చూస్తుంటారు. అన్ని తప్పుడు ప్రచారాలు, నేరాలు, ఘోరాలు చేసి ఎదుట వాళ్ళపైన వేసే పరిస్థితి. బాబు గారు మీరు కడుపుకి అన్నమే తింటున్నారా, లేకపోతే నెట్టిన ఏదైనా తెచ్చుకొని తింటున్నారా? చూడి బతుకొచ్చారా 24 గంటలు గొడ్డలి. మరి నిన్ను కూడా అనొచ్చు కదా, నిన్ను పోటుకి ఎప్పుడు పిడివాకు చేతిలో పట్టుకుని ఎవరిని పొడిచేద్దామా, వెన్నుపోటు పొడిచేద్దామా అని తిరుగుతున్నావని అందరూ కూడా అనొచ్చు కదా. నువ్వు సిగ్గులా ఇడిచిపెట్టేసి చెల్లి తల్లి గొడ్డలి, కడుపుకైతే అన్నం తిన్నా నీకు 24 గంటలు ఇదే. నీకు భయం పట్టుకుంది, పదవి పోతే నీకు మళ్ళా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిపోయి కన్ను పోయింది, బ్యాచ్ పోయింది, ఊడిపోయిందని నాటకాలు దొబ్బ నాకి టైం దగ్గరకు వచ్చిందేమో, అందుకేలాగా దుర్మార్గుల్లా మాట్లాడుతున్నావు. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రి, బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించి మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వ్యక్తులు ఈరోజు దీపావళి పండుగ చేస్తున్నాం. ఎందుకు దీపావళి పండుగ? నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు, అతన్ని చంపిన తర్వాత దీపావళి పండగ చేసుకుని ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదని ఒక మెసేజ్ కోసం చేసుకుంటున్నాం. బాబు గారు దీపావళి ఎందుకు చేసుకుంటారో నేను చెప్తాను. బాబు గారు నారాసురుడు, అదే బాబు గారు. నారావారంటే ఎవరు బాబు గారు? మీరే కదా బాబు గారు. నరకాసురుడికి వారసుడే నారాసురుడు కదా బాబు గారు. మీ గురించి మీరు చెప్పుకుంటుంటే నా ఆనందానికి అవధులు లేవు బాబు గారు. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారా? ప్రజలు ఎప్పుడు పండగ చేసుకోవాలని ఈ కన్నులతో చూస్తున్నారు బాబు గారు. బాబు గారు నరకాసురా నారాసురా, మీ గురించి అత్తయ్య గారు వచ్చారు. నాన్న, నీ యొక్క గొప్పతనం గురించి నువ్వు ఎన్ని హత్యలు చేశావో, ఎన్ని అకృత్యాలు చేశావో అత్తయ్య గారు చెబుతారట. నువ్వేమీ తొందరపడకు, మామగారికి ఎలా వెన్నుపోటు పడిచావు అత్తయ్య లక్ష్మీ పార్వతి గారు చెబుతారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా విను. చెంబు బాబు నారాసురా. ఎన్టీఆర్ గారిని మరణానికి కారకుడైనటువంటి ఆ సంఘటన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు చంపిస్తా ఉన్నారే. మీ వాళ్ళంతా కూడా ఒక్కడన్నా నువ్వు అరెస్ట్ చేసావా? ఇది మొదలుకొని ఎంతమందిని చంపుతావు? ఎంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు? నువ్వు ఎట్లాంటి వాడువో నీ పార్టీని కూడా అట్లాగే తయారు చేసావు. ఇది ఎన్టీఆర్ పార్టీ కానే కాదు, నేను చెప్తున్నా, ఇది చంద్రబాబు మార్కు పార్టీ. సరే, నువ్వు నీ రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి కదా, నీ పనికిమాలిన రాజకీయాలన్నీ. కానీ గొడ్డల పార్టీ ఏంటి? దరిద్రం ఏంటి? అస్తమానం అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండేటువంటి నువ్వు కనీసం మాట మర్యాద మన్నన
అనేది కూడా తెలియదా నీకు? లక్ష్మీ పార్వతి గారు ఆయనకి సిగ్గు లజ్జ ఉంటే కదా సిగ్గిడిచి పెట్టేసి బట్టలు ఇప్పుకు తిరుగుతున్నాడు. నోరు తెరిస్తే గొడ్డలి చెల్లి తల్లి. వీడి కడుపులో మంటట, వీడిది నోరా లేకపోతే మలద్వారమో తెలియకుండా పోయింది. లక్ష్మీ పార్వతి గారు మీలాంటి వారు ఉండబట్టి ఇంకా కొద్దో గొప్ప వీడు బతుకంతా బయట పెడుతున్నారు. ఇంతకంటే దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు. ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రి ఇప్పటికి నా వయసు 64 సంవత్సరాలు వస్తుంది. ఎప్పుడూ చూడలేదు ఇంత దుర్మార్గుడిని. అది నా తలరాత. మై పढ़ा तुम्हारी तोड़ा మచ్చా बहुत अच्छा मैं बच्चा బట్టల సత్యం లుచ్చా. బాబు గారు బట్టల సత్యం లుచ్చానో కాదో తెలియదు గాని మీరు మాత్రం ఆ కోవకు చెందిన వారేని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. అందరికీ నమస్కారము. బాయ్.